విశ్వవిద్యాలయాలు పిల్లలని అంటే విద్యార్థులని తీర్చిదిద్దే ఒక ఫ్యాక్టరీలో, అలాంటి విశ్వవిద్యాలయాల్లోకి రౌడీ మూకలు చొరబడితే మతోన్మాద శక్తులు లోపలికి వచ్చి పిల్లలని కూడా స్పాయిల్ చేద్దామని చూస్తే ఈరోజు ఆంధ్ర యూనివర్సిటీలో అదే జరుగుతుంది. ఆంధ్ర యూనివర్సిటీ అంటే కొన్ని దశాబ్దాల చరిత్ర ఉన్న ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఆర్ఎస్ఎస్ మూకలు చొరబడటం అంటే అక్కడ పిల్లలని మలినం చేస్తున్నాయి, అక్కడ శాఖలు కండక్ట్ చేస్తున్నాయి. ఇదేంటి? ఒక భావజాలాన్ని అంటే ప్రశ్నించటానికి ప్రశ్నలు ఎక్కడైతే ఉత్పన్నం అవుతాయో, ఏ విశ్వవిద్యాలయాల్లో అయితే థింకర్స్ ఫామ్ అవుతారో, ఏ విశ్వవిద్యాలయాల్లో అయితే ప్రశ్నలు పుట్టాలో అలాంటి విశ్వవిద్యాలయాల్లో ఒబీడియన్స్ నేర్పుతున్నారు. అలాంటి విశ్వవిద్యాలయాల్లో సిద్ధాంతాలు, తత్వాలు నేర్పుతున్నారు. ఏ తత్వాలు నేర్పుతున్నారు? మతతత్వాలు నేర్పుతున్నారు, మత ఉన్మాదాలు నేర్పుతున్నారు. ఆర్ఎస్ఎస్ అసలు ఇలాంటి ఒక ఎక్స్టర్నల్ ఆర్గనైజేషన్కి, బీజేపీకి మాతృ సంస్థ అయిన, ఒక పొలిటికల్ పార్టీకి మాతృ సంస్థ అయిన రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్కి ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఏం పని? ఈరోజు పిల్లలని వాళ్ళల్లో మత ఉన్మాదాన్ని, మత విద్వేషాన్ని వాళ్ళు ఇంజెక్ట్ చేసే ప్రాసెస్లో భాగంగా అక్కడ శాఖలు కండక్ట్ చేస్తుంటే అడిగిన తోటి విద్యార్థులని, విద్యార్థి నాయకులని వాళ్ళు దాడి చేయటమే కాకుండా ఎదురు తిరిగి దానికి వందే మాతరం అని, భారత్ మాతాకి జై అంటే వీళ్ళు అడ్డు చెప్తున్నారని ఒక షీల్డ్ కప్పుకుంటున్నారు. సరే, ప్రశ్న ఆంధ్ర యూనివర్సిటీ దగ్గర ఇంకా లోతుగా విశ్లేషించే ముందు, ఆంధ్ర యూనివర్సిటీలో ఏం జరుగుతుందో ఇంకా ముందుకు తీసుకెళ్లే ముందు, నేను మీకు చెప్పే ముందు అక్కడ ఉన్న స్టూడెంట్ యూనియన్ లీడర్స్ ఏమంటున్నారు ఒకసారి వినండి. నా పేరు కుసుమాంజలి, ఆంధ్ర యూనివర్సిటీలో 3rd ఇయర్ చదువుతున్నాను. అలాగే ఎస్ఎఫ్ఐ ఆంధ్ర యూనివర్సిటీ కార్యదర్శిగా కూడా పనిచేస్తూ ఉన్నాను. 15వ తారీఖున ఈ ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఆంధ్ర యూనివర్సిటీ బాస్కెట్బాల్ కోర్టులో ఆర్ఎస్ఎస్ డ్రెస్సులు వేసుకొని కవాతులు చేయడం జరిగింది. అయితే దానిని వ్యతిరేకిస్తూ 16వ తారీఖున వీసీ గారికి లెటర్ అనేది ఇవ్వడం జరిగింది. వీసీ గారు కూడా ఇది అనధికారంగా వీళ్ళు లోపలికి వచ్చి చేయడం జరిగింది, నాకు తెలియదు అని చెప్పారు. అయితే 17వ తారీఖున ఈ ఆర్ఎస్ఎస్ వాళ్ళు మళ్ళీ కవాత్ చేస్తున్నారని చెప్పి విద్యార్థి సంఘం నాయకులు అలాగే విద్యార్థులు వెళ్ళి చీఫ్ డీన్ ఆఫీసర్ ఇమాన్యుయల్ గారిని తీసుకువెళ్ళి వాళ్ళని ఆపితే వెంటనే వికెట్ చేసి వితిన్ 5 మినిట్స్లోనే మళ్ళీ ఆర్ఎస్ఎస్ వాళ్ళు 50 మంది వచ్చి విద్యార్థుల మీద దాడి చేయడం అనేది జరిగింది. దానికి సంబంధించి విద్యార్థి సంఘాలుగా, ఆంధ్ర యూనివర్సిటీ విద్యార్థులుగా మేము ఆంధ్ర యూనివర్సిటీకి బంద్కు పిలుపునివ్వడం జరిగింది. అయితే రిజిస్ట్రార్ గారు కానీ లేదంటే వీసీ గారిని ఐఎఫ్ఆర్ జరుగుతుంది, ఆంధ్ర యూనివర్సిటీ 100 ఇయర్స్ సెలబ్రేట్ చేసుకుంటుంది, ఈ సమయంలో మీరు గొడవలు చేయడం కరెక్ట్ కాదని చెప్తే మేము మొత్తం విద్యార్థి సంఘాలన్నీ కూడా శాంతియుత చర్చల కోసం వెళ్తూ ఉంటే బయట నుంచి వచ్చిన ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఏబీవీపీ ముసుగులో ఆంధ్ర యూనివర్సిటీలోకి చొరబడి భారత మాతాకి జై అంటూనే ఆడవాళ్ళని దూషిస్తూ అసభ్యకరమైన పదజాలాన్ని వాడుతూ ఆడవారి మీద చెప్పులు అనేవి విసిరారు బయట నుంచి వచ్చిన ఈ ఆర్ఎస్ఎస్ మూకలు. అయితే దానికి సంబంధించి ఏదైతే ఇప్పుడు మీడియాలో వస్తున్న ఆరోపణలు అయితే ఉన్నాయో ఎస్ఎఫ్ఐ వర్సెస్ ఆర్ఎస్ఎస్ అని ఎస్ఎఫ్ఐ వర్సెస్ ఏబీవీపీ అని చెప్పి, అదంతా ముమ్మాటికి అబద్ధం అని చెప్పి మేము ఎస్ఎఫ్ఐగా చెప్తా ఉన్నాము. అయితే దీనికి సంబంధించి రిజిస్ట్రార్ గారితో మేము వెళ్ళి మాట్లాడడం జరిగింది. అందులో మేము పెట్టిన డిమాండ్స్ ఏంటంటే, ఎవరైతే ఈ బయట నుంచి వచ్చిన ఆర్ఎస్ఎస్ వాళ్ళు విద్యార్థుల మీద దాడి చేశారో వాళ్ళ మీద కేసులు పెట్టాలని డిమాండ్ చేశాము. అలాగే యూనివర్సిటీలో మతోన్మాదాన్ని సృష్టించే కార్యకలాపాలు అనేవి జరగకూడదని చెప్పి కూడా మేము మాట్లాడడం జరిగింది. ఆ తర్వాత కూడా మళ్ళీ ఆర్ఎస్ఎస్ వాళ్ళు యూనివర్సిటీ బాస్కెట్బాల్ గ్రౌండ్లో కవాతులు అనేవి చేయడం జరిగింది. దానికి సంబంధించి కూడా మేము యూనివర్సిటీలో ఆర్ఎస్ఎస్ వాళ్ళు విద్యార్థుల మీద దాడి చేశారని చెప్పి క్యాంపెయిన్ చేస్తూ ఉంటే ఆర్ట్స్ కాలేజ్లో పొలిటికల్ సైన్స్ డిపార్ట్మెంట్లో ఆర్ఎస్ఎస్ వాళ్ళు దూరి విద్యార్థుల మీద దాడి అనేది చేశారు. అలాగే అధ్యాపకులు అడ్డుకుంటే అందులో ఉన్న ప్రేమానందం సార్ అని చెప్పి హెచ్ఓడి, మీరు క్రిస్టియన్ సార్, మీరు క్రిస్టియన్లు కాబట్టే ఎస్ఎఫ్ఐ వాళ్ళని అలాగే ఈ స్టూడెంట్స్ని మీరు ఎంకరేజ్ చేస్తున్నారని చెప్పి అధ్యాపకులను కూడా మతం పేరిట కులం పేరిట దూషించడం జరిగింది. పోలీసులు
మొదటి రోజే ఈ విధంగా వాళ్ళ మీద కేసులు పెట్టుంటే ఆంధ్ర యూనివర్సిటీలోకి వీళ్ళు చొరబడి మా మీద దాడులు చేయరు కదా అని చెప్పి మేము విద్యార్థి సంఘ నాయకులుగా ప్రశ్నిస్తూ ఉన్నాం. అలాగే నిన్న సెక్షన్ 30 అమల్లో ఉండగానే ఆర్ఎస్ఎస్ వాళ్ళు యూనివర్సిటీకి వచ్చి ధర్నా అనేది చేయడం జరిగింది. ధర్నా పేరుతో పెద్ద బీభత్సాన్ని సృష్టించారు. వామపక్ష సంఘాలు ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్క పోల్ని కూడా వాళ్ళు విరగొట్టడం జరిగింది. సెక్షన్ 30 అమల్లో ఉంటే అదే నార్మల్గా ఎవరైనా సరే మేము స్టూడెంట్స్గా విద్యార్థి సమస్యల మీద పోరాడితే వెంటనే లిఫ్ట్ చేసేస్తారు. అలాంటిది సెక్షన్ 30 అమల్లో ఉండగానే వాళ్ళు వచ్చి ఈ విధంగా పోల్ విరగొడుతుంటే, ఆ గోడలెక్కి బీభత్సం చేస్తుంటే పోలీసులు వెనకాదల ఉండి చూస్తున్నారే తప్పించి వాళ్ళ మీద కనీసం చర్యలు కూడా తీసుకోలేని పరిస్థితి నెలకొంది ఆంధ్ర యూనివర్సిటీలో ఈరోజు. దీనికి సంబంధించి మాకు థ్రెటన్ ఉంది సార్, మా మీద వాళ్ళు దాడి చేస్తానని చెప్పి మాకు కాల్స్ వస్తున్నాయి, లేదంటే మమ్మల్ని ఇలాగా ఫోటోలు తీసుకొని వీడియోలు తీసుకొని మమ్మల్ని బెదిరిస్తున్నారని మేము మాట్లాడుతూ ఉంటే సిపి గారు మీకు సెంట్రల్ జైలు చూడాలని ఉందా, విద్యార్థుల్లో ఉండండి చదువుకోండి అని చెప్తుంటే మేము ఆంధ్ర యూనివర్సిటీలో ప్రశాంతంగా విద్యార్థులందరూ భిన్న కులాలు భిన్న మతాలతో ఉన్న విద్యార్థులందరూ ప్రశాంతంగా చదువుకున్న దానిలో ఈ మతోన్మాదం సృష్టించే కార్యకలాపాలను సృష్టించింది ఆర్ఎస్ఎస్ మూకలు కదా అని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. అలాగే యూనివర్సిటీలో విద్యార్థుల మీద ఇన్ని దాడులు చేస్తూ ఉంటే విద్యాశాఖ మంత్రి గారు అలాగే ముఖ్యమంత్రి గారు ఏం చేస్తూ ఉన్నారని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. మొన్న యూనివర్సిటీలో విద్యార్థి చనిపోతే విద్యార్థి సంఘాలు రాజకీయాలు చేస్తున్నారని చెప్పి ట్వీట్ చేసిన విద్యాశాఖ మంత్రి గారు ఈరోజు విద్యార్థుల మీద ఈ మతోన్మాదులు చేసే దాడిని ఖండిస్తూ మీరు ఎందుకు జోక్యం చేసుకోవట్లేదు, ఈ విషయాన్ని మీరు ఎందుకు దృష్టికి తీసుకోవట్లేదని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ప్రభుత్వ యూనివర్సిటీలో ఇలాంటి మతోన్మాదాన్ని సృష్టించే కార్యక్రమాలు జరుగుతూ ఉంటే మీరేం చేస్తున్నారని మేము క్వశ్చన్ చేస్తూ ఉన్నాం. తప్పకుండా మీరు దీంట్లో జోక్యం చేసుకొని విద్యార్థులకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాము. అలాగే దీనికి మీరు స్పందించి ఆంధ్ర యూనివర్సిటీ విద్యార్థులను ఎవరైతే దాడి చేశారో వాళ్ళ మీద కేసులు పెట్టాలని, ఇంకొకసారి యూనివర్సిటీల్లో ఇలాంటి మత విద్వేషాలు కలిగించే కార్యకలాపాలు జరగకూడదని మేము డిమాండ్ చేస్తూ ఉంటాం. ఆంధ్ర యూనివర్సిటీ ఎంతో ఘన చరిత్ర కలిగినటువంటిది, ఎంతో మేధావులు తయారు చేసినటువంటి 100 ఏళ్ల చరిత్ర కలిగినటువంటి ఆంధ్ర యూనివర్సిటీలో గత కొంతకాలంగా ఆర్ఎస్ఎస్ మోకలు వచ్చి శాఖలు నిర్వహించుకుంటూ ఉంటే ఆ శాఖలు నిర్వహించొద్దు అని విద్యార్థి సంఘాలు ఎస్ఎఫ్ఐ ఏఐఎస్ఎఫ్ అడ్డుకున్నటువంటి వాళ్ళ మీద దాడులు చేయడమే కాకుండా వాళ్ళని పరుష పదజాలంతో బూతులు మాట్లాడుతూ వాళ్ళ మీద పెద్ద ఎత్తున దాడికి పాల్పడ్డారు. ఈ దాడికి పాల్పడినటువంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని మరుసటి రోజున ఈరోజు అక్కడ ఉన్నటువంటి వీసీ గారు చర్చలు పిలవడంతో వెళుతున్నటువంటి క్రమంలో కూడా విద్యార్థుల మీద ప్రత్యేకంగా అక్కడ ఉన్నటువంటి ఆర్ఎస్ఎస్ బయట నుంచి వచ్చినటువంటి వ్యక్తులు విద్యార్థుల మీద చెప్పులతో దాడి చేసి బాటిళ్లతో కొట్టి వాళ్ళని అత్యంత నీచమైనటువంటి పదాలతో బూతులు మాట్లాడారు. ఈరోజు మేము ఆంధ్ర యూనివర్సిటీలో ఏ యూనివర్సిటీలో మేము ఒకటే అడుగుతా ఉన్నాం, యూనివర్సిటీలో బయట వ్యక్తులకు సంబంధం ఏమిటి? యూనివర్సిటీలో ఆర్ఎస్ఎస్ శాఖకి ఏం సంబంధం? ఆర్ఎస్ఎస్ శాఖ ఎందుకు నిర్వహిస్తున్నారు? ఆర్ఎస్ఎస్ ఎందుకు కర్రలు తిప్పేటువంటి పని చేస్తుంది? యూనివర్సిటీలో విద్వేషాలు రెచ్చగొట్టడం కోసం కాదా ఇది చేస్తూ ఉన్నారని అడుగుతా ఉన్నాం. ఈరోజు అక్కడ ఉన్నటువంటి కాసిం అనేటువంటి విద్యార్థిని ముస్లిం అని, అతను పాకిస్తాన్ అని, జిహాదీ అని, ఇంకా రకరకాల పేర్లతో అక్కడ ఉన్నటువంటి యూనివర్సిటీ విద్యార్థి మీద అక్కడ ఆర్ఎస్ఎస్ మోకలు మాట్లాడుతూ ఉన్నారు, విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అక్కడ గత 2 రోజుల క్రితం అక్కడ ఉన్నటువంటి యూనివర్సిటీ గేట్ బయట ఉన్నటువంటి ఎస్ఎఫ్ఐ ఏఎస్ఎఫ్ ఎంఆర్పిఎస్ సిఐటియు 4 జెండా దిమ్మల్ని అక్కడ పగలగొట్టారు. ఆ పగలగొట్టే క్రమంలో విశాఖపట్నం సిపి కూడా అక్కడే ఉన్నాడు. మేము అడుగుతా ఉన్నాం, సిపి గారు మా నాయకులు బయట నుంచి వెళితే మీరు బయట వాళ్ళు వెళ్ళిపోండి అని మాట్లాడారు. మాకు అక్కడ జెండాలు దిమ్మలు పగలగొట్టడానికేమో 100 మంది ఆర్ఎస్ఎస్ మోకలు బయట నుంచి వచ్చారు. మేము వెళ్తేనేమో బయట వాళ్ళని వెళ్ళిపోమన్నారు. వాళ్ళు వచ్చి దిమ్మలు పగలు కొడతా ఉంటే సిపి గారు దాన్ని చూస్తూ ఊరుకుంటా ఉన్నారు. వాళ్ళకో న్యాయం మాకో న్యాయమా? ఇంత జరుగుతుంది ఆంధ్ర యూనివర్సిటీలో. ఈ రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రి నిద్రపోతున్నాడా? ఈ విద్యాశాఖ మంత్రి పదే ఏ సమస్య వచ్చినా నేను స్పందిస్తున్నానని మాట్లాడుతున్నాడు. ఎక్కడో కోవా పని జరిగితే ఈ రాష్ట్రంలో కమ్యూనల్ పాలిటిక్స్కి ఎట్లాంటి స్థానం లేదని ప్రకటించాడు.
మంచిదే. కానీ ఆంధ్ర యూనివర్సిటీలు ఈరోజు కమ్యూనల్ పాలిటిక్స్ చేయడం కోసం ఆర్ఎస్ఎస్ ప్రయత్నం చేస్తుంది కదా, ఎందుకని కనీసం స్పందించలేదు? ఎందుకని ఒక్క మాట మాట్లాడడం లేదు? అసెంబ్లీ జరుగుతుంది కదా, ఆర్ఎస్ఎస్ని విద్యా సంస్థల్లో ఎందుకని అలౌ చేస్తున్నారు? ఖచ్చితంగా ఆర్ఎస్ఎస్ విద్వేషాలు రెచ్చగొట్టేటువంటి చరిత్ర కలిగినటువంటిది. అట్లాంటి ఆర్ఎస్ఎస్ని ఎట్టి పరిస్థితుల్లోనూ విద్యా సంస్థల్లోకి విద్యార్థులు, వామపక్ష విద్యార్థి సంఘాలు ఎట్టి పరిస్థితుల్లో అలౌ చేయవు. నారా లోకేష్ గారు మొద్దు నిద్ర వీడి వెంటనే ఆర్ఎస్ఎస్ విద్యా సంస్థల్లో నిషేధం విధించే విధంగా ఒక తీర్మానం చేయాలని అసెంబ్లీ సాక్షిగా మేము కోరుతా ఉన్నాం. విన్నారు కదా ఈ నాయకులు ఏం మాట్లాడుతున్నారో. విద్యార్థి నాయకులు వాళ్ళు క్లియర్గా ఒకటే డిమాండ్ చేస్తున్నారు, రాజకీయ ప్రేరేపిత ఎలాంటి ఆర్గనైజేషన్స్ అయినా విశ్వవిద్యాలయాల్లోకి అడుగు పెట్టడానికి వీల్లేదు అని అంటున్నారు. మరి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు బన్ను తింటాను అని చెప్పటంలో ట్వీట్ చేస్తూ అలాంటి ఒక విషయాల్లో కూడా తను మత సామరస్యం కోరుకుంటున్న వ్యక్తి ఈరోజు నిజంగా పిల్లల్లో మత సామరస్యాన్ని చెడగొట్టే ఆర్ఎస్ఎస్ లాంటి మోక శక్తులు ఆంధ్ర యూనివర్సిటీలో పనిచేస్తుంటే ఎందుకని నారా లోకేష్ క్విక్కుమనుకుంటా ఉంటున్నాడు? అంటే బీజేపీ ఏమన్నా అంటదని భయపడుతున్నారా? లేదా మనకి మాట్లాడే ధైర్యం చాలట్లేదా? లేదా నిజంగానే పోలీసులు మీరందరూ కలిసి ఈ ఉన్మాదుల్ని విశ్వవిద్యాలయాల్లోకి వాళ్ళ తత్వాలని, వాళ్ళ ఉన్మాదపు సిద్ధాంతాలని ప్రవేశపెడదామని చూస్తున్నారా? యూ హ్యావ్ టు ఆన్సర్ నారా లోకేష్ గారు. యాజ్ అన్ ఎడ్యుకేషనల్ మినిస్టర్ యు ఆర్ రెస్పాన్సిబుల్ అండ్ యు ఆర్ ఆన్సరబుల్.